వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సిఐఐ 13th పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 వేదికగా విశాఖపట్నం నిలిచింది. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే గత 10 రోజులుగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క ప్రాంగణంలోనే ఈ యొక్క సమ్మిట్ అయితే ప్రారంభం కాబోతుంది. దీనికి సుమారుగా చూసుకుంటే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు అయితే దీనికైతే వస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే సుమారుగా ఈ యొక్క సమ్మిట్కి 3000 మంది ప్రతినిధుల పైచీలకి అయితే ఈ యొక్క సమ్మిట్కి అయితే హాజరు కాని ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పెట్టుబడులే ఈ యొక్క సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చూసుకున్నట్టు కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ కంపెనీలని ఇక్కడ ఎంఎస్ఎంఈ కంపెనీ మొత్తం అన్నింటిని కూడా పెట్టుబడుల రూపంలో తీసుకురావడమే ముఖ్య ఉద్దేశంగా అయితే ముందుకు వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఏదైతే సిఐఐ 13th పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 అయితే ఇక్కడ చూసుకుంటే ఈ ఏడాది అయితే ఇక్కడైతే నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూసుకుంటే గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి 3 సార్లు అయితే ఈ యొక్క ప్రాంగణం అయితే అప్పుడు కూడా దీనికి వేదికగా నిలిచింది. మరి గతంలో చూసుకుంటే 2023లో కూడా ఇక్కడ వైసీపీ హయాంలో కూడా ఈ యొక్క ప్రాంగణమే అప్పుడు కూడా ఒక ప్రస్తుతానికి అయితే ఎక్కడైతే జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఈ యొక్క ప్రాంతాన్ని చూసుకుంటే సుమారుగా 8 బ్లాకులు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 8 బ్లాకులకు సంబంధించినవి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి దేశ విదేశాల నుంచి ప్రతినిధులు కూడా రాబోతున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన సుమారుగా 61 దేశాల నుంచి అయితే ఈ సమ్మిట్కి అయితే ప్రతినిధులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు 3000 మంది పైచీలకైతే ఈ యొక్క ప్రాంగణానికి అయితే మరికొన్ని గంటల్లోనే చేరుకోబోతున్నారు. ఎప్పటికే దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా దీనికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి వీటిని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటే లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఈ లోపల నుంచి మాత్రం చూసుకుంటే ఏదైతే మనకి స్టార్టింగ్ అయితే హాల్ అయితే ఇది చూసుకుంటే హాల్ నెంబర్ 4 ఇది. ఈ హాల్ నెంబర్ 4లో చూసుకుంటే మొత్తానికి ఇక్కడి నుంచే అంతా కూడా మానిటరింగ్ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క సమ్మిట్లో 410 వరకు ఎంఓయూలు కుదుర్చుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సుమారుగా దీనికి సంబంధించి 10 లక్షల కోట్ల రూపాయలు కూడా దీనికైతే పెట్టుబడులుగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిరుద్యోగం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అయితే ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే కారణంగా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పూర్తిగా సమ్మిట్కి సంబంధించినటువంటి అన్ని రకాలుగా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం అయితే చూడొచ్చు ఈ యొక్క ఏదైతే రూమ్ నెంబర్ స్టార్టింగ్ రూమ్ అయితే 4 నెంబర్లో చూసుకుంటే ఈ సిఆర్డీఏ సంబంధించిన నమూనా కూడా ఇక్కడైతే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి మనం ముఖ్యంగా చూసుకుంటే అమరావతి యొక్క నమూనా కూడా స్టార్టింగ్లో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా చూసుకుంటే ఒకవైపు రాజభవనంతో పాటు దీనికి సంబంధించినటువంటి విల్లాలు మొత్తం అన్నిటి కూడా సంబంధించిన ప్రతిదీ కూడా ఏర్పాటు చేసి అంటే ఈ విధంగా ఉంటాయి అంటూ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూడొచ్చు దీనికైతే సూపర్ బ్లాక్ ఏ నుండి పూర్తిగా ఈ బ్లాక్లన్నీ కూడా 1 by 1 ప్రతిదీ కూడా ఇక్కడ కళ్ళకట్టినట్టు ఏ విధంగా రానున్న రోజుల్లో అమరావతి ఉండబోతుందంటూ పూర్తిగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కులంకుశంగా ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి పెట్టుబడిదారులకైతే ప్రతి ఒక్క అంశాన్ని కూడా వివరించే ప్రయత్నం అయితే స్టార్టింగ్లోనే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే మాత్రం చూడొచ్చు ముఖ్యంగా సూపర్ ఈ బ్లాక్కి సంబంధించి సూపర్ ఏ నుండి సూపర్ ఏ, సూపర్ బి, సూపర్ సి, దీనికి సంబంధించి సూపర్ సి, సూపర్ డి ఇలా మొత్తం అన్ని రకాల బ్లాక్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా ఈ యొక్క ప్రాంతంలో వివరించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఏదైతే సూపర్ ఈ బ్లాక్ ఏదైతే ఉందో సూపర్ ఈ బ్లాక్లో అసెంబ్లీ అయితే మాత్రం ఈ ప్రాంతంలో అయితే ఉంటుంది. దానికి సంబంధించిన కూడా పూర్తిగా డిజైన్ అయితే ఇంకా ప్రజెంట్ చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఇదంతా కూడా ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా వివరించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. సిఆర్డీఏ నమూనా అంతా కూడా పూర్తిగా ఎక్కడైతే చూపిస్తున్నారో రానున్న రోజుల్లో అమరావతి ఏ విధంగా ఉండబోతుంది, రానున్న రోజుల్లో పెట్టుబడిదారులకు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనే అంశాన్ని కూడా పూర్తిగా అన్ని రకాలుగా వివరించినటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీలకి ఏదైతే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీలకి ఎటువంటి ఆవాసాలు ఏర్పాటు చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన విల్లాలు, వాళ్ళు ఉండవలసిన భవనాలు, వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఆఫీసులు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తిగా చూసుకుంటే ఒక
గ్రాఫ్ రూపంలో ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా ఒక సెట్టే పూర్తిగా ఏర్పాటు చేశారు. చూసుకుంటే మొత్తానికి అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే మొత్తం రోడ్స్ కానీ, దీనికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ కానీ, అలాగే దానికి సంబంధించిన బిల్డింగ్ వ్యవస్థ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, అలాగే దానికి సంబంధించిన పార్కులు కానీ, ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏది ఎలా ఉండాలి, దేని తర్వాత ఏముంటుంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా నీట్గా కులంకుషంగా వివరించే ప్రయత్నం అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్జిఓ అపార్ట్మెంట్స్ కూడా లాస్ట్కి చివరికి వచ్చేసరికి ఉద్యోగులకు సంబంధించినటువంటి చూసుకుంటే వాళ్ళకి సంబంధించిన అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా నివాసం ఉండడానికి ఎందుకంటే ఒక రాజధానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవేవి ఉండాలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించిన ఏ విధంగా ఉండకపోతున్నాయి, రానున్న రోజులు ఏ విధంగా మేము తయారు చేయబోతున్నాం, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ చార్ట్లో ప్రతిదీ కూడా వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనమైతే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి ఇక్కడ నదులు కూడా మధ్య నుంచి ప్రవహిస్తుంది. కృష్ణా నది ఉంటుంది. ఆ కృష్ణా నదిని కూడా దానికి ఏ విధంగా ఫ్లైఓవర్స్ ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా కులంకుషంగా వివరించే ప్రయత్నం అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యగా చూస్తే మొత్తంగా చూసుకుని మొత్తం టోటల్గా గ్రీనరీ కూడా ఒకవైపు అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే కృష్ణా నదికి సంబంధించిన బఫర్ జోన్ కూడా అవతల కూడా చూసుకుంటే మొత్తం కూడా గ్రీనరీ రూపంలో రూపుదిద్దుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మరోవైపు మనం అది చూడొచ్చు. పూర్తిగా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా చుట్టుపక్కల చూసుకుంటే అంటే ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి సుమారుగా ఇదంతా కూడా 1500 ఎకరాల పైచిలకైతే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా ఉంటూ సుమారుగా 7 కిలోమీటర్ల మేర ఇదంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే సిఆర్డీఏలో చూసుకుంటే ఓన్లీ ఒక భాగం మాత్రమే ఇదంతా కూడా. సిఆర్డీఏలో ఉన్నటువంటి ఒక భాగం నమూనా మాత్రమే. సిఆర్డీఏకి సంబంధించిన మొత్తం చూసుకుంటే సుమారుగా 30,000 పైచిలకైతే 30,000 ఎకరాల పైచిలకైతే మాత్రం ఉంటుంది. దానిలో భాగంగా చూసుకుంటే ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేరుగా ఇప్పుడు రేపటికి రోజుకి కావాల్సినటువంటి ఏవి ఉండాలి, దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి ప్రతి ఒక్క అంశాన్ని కూడా కులంకుశంగా వివరించే ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఎందుకంటే ఇది ఇక్కడ స్టార్టింగ్ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంటర్లు అంతా కూడా స్టార్టింగ్ ఈ యొక్క ప్రాంతానికి అయితే ఫస్ట్గా వస్తారు. వచ్చినటువంటి పెట్టుబడిదారులంతా కూడా స్టార్టింగ్ ఇక్కడికే వస్తారు. చూసుకుంటే సుమారుగా 3,000 మంది పైచిలకైతే ప్రతినిధులు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతానికి అయితే చేరుకుంటారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అట్రాక్టివ్గా ఉండడానికి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఏ విధంగా ఉండబోతుంది, మన పెట్టుబడి పెడితే ఇక్కడ ఎటువంటి ఫలాలు మనకు అందుతాయి అనే కోణంలో అయితే మాత్రం మొత్తానికైతే చూపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. వచ్చినటువంటి అధికారులకి అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులకి ఆ కంపెనీలు కొత్తగా పెట్టినటువంటి యాజమాన్యాలకి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి వివరించే ప్రయత్నం అయితే స్టార్టింగ్గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసుకుంటే సుమారుగా ఎంఓఈలు కూడా 410 ఎంఓఈలు కూడా ఇదే ప్రాంతం నుంచి కూడా జరగనున్నాయి. రానున్న రోజుల్లో చూసుకుంటే కొన్ని 10 లక్షల కోట్ల రూపాయలకి పైచిలకైతే ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మాత్రం ఇప్పుడు ఎంఓఈలు కూడా 10 లక్షల కోట్ల పైచిలకైతే ఎంఓఈలు కూడా ఈ యొక్క ప్రాంతం నుంచే ఎంఓఈలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూసుకుంటే అదేవిధంగా కొన్ని లక్షలాది ఉద్యోగాలు అయితే మాత్రం రానున్న రోజుల్లో రావచ్చు అంటూ కూడా మరొక వైపు అయితే మాత్రం చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం మనం చూడొచ్చు కెమెరామెన్ అయితే మనకి విజువల్స్ చాలా నీట్గా ఇవన్నీ కూడా చూపించారు. ఏ బిల్డింగ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, దానికి ఏ విధంగా ఉండాలి, ఆ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అంటే దీనికి సంబంధించిన టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రానున్న రోజుల్లో సిఆర్డీఏకి సంబంధించినటువంటి రాజధాని సంబంధించిన బిల్డింగ్లు ఏ విధంగా ఉంటాయనేది ప్రతిగా చూసాము. అది ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే దీనికి సంబంధించిన సిఐఐ సంబంధించినటువంటి సదస్సులో ఎటువంటి అంశాలను అయితే క్రోడీకరిస్తారు, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి పెట్టుబడులు అయితే రాబోతున్నాయి అనే అంశాలను కూడా మరి కొన్ని గంటల్లోనే మనకైతే పూర్తి స్థాయిలో నివేదికలు అయితే రానున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇవన్నీ కూడా 8 బ్లాకులుగా డివైడ్ చేసి 8 బ్లాకుల్లో ప్రతి ఒక్క బ్లాక్లో కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఢిల్లీలో బాంబు పేలుళ్ళ ఘటనలో చూసుకుంటే ఆ బాంబు పేలిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి విశాఖపట్నం అంతా కూడా పూర్తిగా భద్రతా పరంగా చూసుకుంటే పూర్తి కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇదంతా కూడా విశాఖపట్నం సిపి ఆధ్వర్యంలో పూర్తిగా అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికీ చూసుకుంటే ట్రాఫిక్ సంబంధించిన కూడా రోడ్డు కూడా అంటే ఇటువైపు ఏది కూడా ట్రాఫిక్లో ఎవరు కూడా ఇటువైపు రాకుండా, ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే దీన్ని చూసుకుంటే మధ్యలపాలెం మెయిన్ జంక్షన్కి కనిపిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి రోడ్లు అలాగే దీని మరోవైపు చూసుకుంటే టైకూన్ జంక్షన్ అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఇవన్నీ కూడా పూర్తిగా కంట్రోల్ చేసి దీనికి సంబంధించిన కూడా పూర్తిగా ట్రాఫిక్ను కూడా వేరే వైపు మళ్లించే పరిస్థితి ఒకవైపు అయితే జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవన్నిటిని కూడా ముందుగా చూసుకుంటే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి అవాంతరాలు జరగకుండా వచ్చినటువంటి అతిథులకైతే అన్ని విధాలుగా గౌరవం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ఒకవైపు రుషికొండ ప్రాంతంలో కూడా ఇప్పటికే ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో పాటు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి అలాగే
ప్రస్తుతం ఉన్నటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కూడా పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని రకాలుగా సమీక్ష సమావేశాలు కూడా జరుపుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఈ యొక్క ప్రాంగణం కూడా వచ్చి ఈ యొక్క అన్నిటి కూడా ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం కూడా జరుగుతుందంటే కూడా మనకు వచ్చినటువంటి సమాచారం కూడా మరొక వస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధంతా కూడా ప్రస్తుతానికి పూర్తిగా భద్రతాపరమైన చర్యల భద్రతాపరమైన చర్యగా చూసుకుంటే పూర్తిగా పోలీసుల పహారా కాస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. మొత్తం కూడా కొడితేటువంటి భద్రత మధ్య ప్రస్తుతానికి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విశాఖ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.